మాధవ, చక్రి, కేశవ కన్నా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, మహాలక్ష్మి వాళ్ళ వదిన వచ్చి ఎన్ని మాటలు అనేసింది. కనీసం ఓ కొత్త బాత్రూమ్ అయినా కట్టాలన్నయ్య. నువ్వు ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేసివ్వన్నయ్య అని మాధవాని అడుగుతాడు చక్రి. మరమ్మతులు చేస్తే మళ్ళీ అత్తయ్య వాళ్ళు వచ్చి గొడవ పడతారేమోరా అని మాధవ అనేసరికి, ఇంకెన్నాళ్ళన్నయ్య వాళ్ళకు భయపడుతూ ఉంటాం. కనీసం మహాలక్ష్మి కోసమైనా మనం ఆలోచించాలి కదా అని కేశవ అంటాడు. మనం వదిన కోసం ఏమీ కూడా చేయడం లేదు అని కన్నా కూడా అడుగుతూ ఉంటాడు. సరే కడదామని మాధవ ఒప్పుకుంటాడు. ఇక ఏ ప్లేస్లో ఎంత ప్లేస్లో కట్టాలి అని కొలతలు కూడా వేస్తూ ఉంటాడు. బాత్రూమ్ హై రేంజ్లో ఉండాలన్నయ్య. బాత్ టబ్, వెస్ట్రన్ కమోడ్, గీజర్ ఇలా అన్నీ పెట్టాలని చక్రి ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. అలా అన్నీ అయితే కనుక కనీసం ఓ 2.5 లక్షలు అవుతుందిరా అని మాధవ చెప్పడంతో ఇక చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవన్నీ వద్దులే అన్నయ్య అని చక్రి అంటాడు. ఎలాగైనా సరే 1,00,000 అవుతుందిరా అని మాధవ చెప్పేసరికి మనం ముగ్గురు వాటాలేసుకుందాంలే అని కేశవ అంటాడు. అలా అయితే ఓకే అని చక్రి నవ్వుతూ సమాధానమిస్తాడు. దాంతో అక్కడి నుంచి కన్నా కోపంగా వెళ్ళిపోతాడు లోపలికి. ముగ్గురు వాటాలు వేసుకుందామని చెప్పినందుకు హట్టై ఉంటాడు. మనం వేరు వాడు వేరు అన్న ఫీలింగ్ వచ్చింటుందేమో అని చక్రి అంటాడు. నేనంత దూరం ఆలోచించలేదు. చదువుకునే కుర్రాడు కదా, డబ్బులు ఉండవు అని మన ముగ్గురికి వాటాలని చెప్పాను అని కేశవ అంటాడు. ఇంతలో కన్నా తన దగ్గర దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి మాధవకి ఇస్తాడు. ఒరే కన్నా, నీ డబ్బులేమీ వద్దురా, నువ్వే ఉంచుకో అని మాధవ అనేసరికి కన్నా మాట అసలు వినకుండా తన దగ్గరున్న డబ్బులు ఇచ్చేస్తాడు. సర్లే అన్నయ్య, 4 కొడుకులు కలిసి కట్టించారు అని నారాయణ గొప్పగా చెప్పుకుంటాడు అని చక్రి అనడంతో ఇక మాధవ డబ్బులు తీసుకుంటాడు. ఇంతలో మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఇక్కడేం చేస్తున్నారు అని మహా అడుగుతుంది. దాంతో అసలు విషయం చెప్తారు. నా కోసం ఏమీ ఖర్చు పెట్టకండి. మా వదిన అలా చేసిందని మీరు ఇలా చేస్తున్నారా అని మహా అంటుంది. అలా ఏం కాదు, మీకంటూ సపరేట్ వాష్రూమ్ ఉండాలి. మీ కనీస అవసరాలను కూడా మేము తీర్చలేకపోతున్నాం అని మాధవ అంటాడు. ఇక నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని మహా చెప్పడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కూడా మహాలక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెప్తారు. మహాని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకునిరా అని చక్రికి మాధవ చెప్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.